ప్రైజ్ ది లార్డ్ వేదం ఫ్యామిలీ. నేటి మన టాపిక్ బైబిల్లోని 10వ బుక్ 24 అధ్యాయాల సమూయేలు 2వ గ్రంథం. 1వ దినవృత్తాంతంలో 29:30 బట్టి దీని రచయితలు దీర్ఘదర్శులైన నాతాను గాదు. దీని కాల పరిమితి 40 సంవత్సరములు. ఇది దావీదు పాలనా చరిత్ర. 1-10 అధ్యాయాలు దావీదు విజయాలు, 11-12 దావీదు పాపము, 13-20 దేవుని శాపము, దావీదు డౌన్ఫాల్, 21-24 ముఖ్య సంభవాలు. 1వ అధ్యాయంలో సౌలు యోనాతానుల మరణ వార్త, దావీదు దుఃఖ కీర్తన. 2లో హెబ్రోన్లో యూదారాజుగా 7.5 సంవత్సరములు దావీదు పరిపాలన. 3లో అబ్నేరు దావీదు పక్షాన్ని చేరడం, యోవాబు అబ్నేరుని చంపడం. 4లో సౌలు కుమారుడైన ఇష్బోషెతు హత్య. 5లో యెరూషలేంలో ఐక్య ఇశ్రాయేల్ రాజుగా దావీదు 33 సంవత్సరములు పాలించడం. 6లో దావీదు అత్యుత్సాహంతో మందసం తెచ్చుట, ఉజ్జా మరణం, ఓబేదెదోము ఇంట మందసం, వారి దీవెన. తదుపరి మందసాన్ని యెరూషలేముకు దావీదు నాట్యమాడుతూ తీసుకురావడం. 7లో మందిరం కట్టాలన్న దావీదు కోరిక, ప్రార్థన, దేవుడు దావీదుతో చేసిన నిత్య నిబంధన. 9లో మెఫీబోషెతు పట్ల ప్రేమ చూపి దావీదు యోనాతానుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుట. 11లో బత్షెబతో పాపం, ఆమె భర్త ఊరియాను చంపించడం, బత్షెబను భార్యగా చేసుకోవడం. 12లో నాతాను మందలింపు, దావీదు పశ్చాత్తాపం, దావీదు బత్షెబల తొలిపుత్రుని మరణం, సొలొమోను జననం. 13లో అమ్నోను తామారును చెరపడం, ఆమె అన్న అబ్షాలోము అమ్నోనుని చంపి పారిపోవడం. 14లో అబ్షాలోము తిరిగి రావడం. 15లో అబ్షాలోము తిరుగుబాటు, దావీదు పారిపోవడం. 16లో షిమి దావీదును శపించడం. 18లో అబ్షాలోము మరణం. 19లో దావీదు యెరూషలేముకు తిరిగి రావడం. 20లో షెబ తిరుగుబాటు, మరణం. 22లో దావీదు స్తుతి గీతం. 23లో దావీదు తుది పలుకులు. 24లో దావీదు జనసంఖ్య లెక్కించి చేసిన పాపము, శిక్ష, వర్ణానుకళంలో బలిపీఠం నిర్మాణం. దీనిలో క్రీస్తు ఛాయలు. 7:16లో మెస్సయ్య ప్రవచనం. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడినని దావీదుతో నిత్య నిబంధనలో. ఫ్రెండ్, దావీదు వలె యథార్థ హృదయంతో యేసును స్తుతించు. యేసయ్య హృదయంలో నీవు ఉంటావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.